సినిమాకి ఇంత చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయాను, నేను కోపం వచ్చేసి ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాలు పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అరిచేడు కాలు పెట్టినట్టే సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చేసారు వన్ డే. సో దట్ వన్ డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఏదో ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి, ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ కూడా ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇది మిస్ అయిపోయాను, ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం మాట లేదు. నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవుడిలాగా మీరు చూడరు. ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరిలా బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తుంచుకోండి. మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను ఇంకా చెప్పడం కోసం. అరే వేణు, థ్యాంక్ యూ సో మచ్. ఈ డైరెక్ట్గా వచ్చిన ఎస్టిమేట్ని వస్తాను, నేను లేకపోతే నువ్వు చేయలేమన్నాడు వీడంతే వచ్చి వేణుగాడు. అలాగే భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ గారిని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్. ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసు గడేడి